మా చెల్లి మీద ఎగబడుతున్నాడు. వంట చేస్తాడంట మా మనవడు. చూసారా మా చెల్లి వంట చేస్తుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. 3 గరిటెలు కోడిగుడ్డు, ములక్కాయ, టమాటా అండి. నేను ప్రస్తుతానికి 2.5 కోసుకున్నానండి. అన్నీ కోసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ముందు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు మగ్గాక ఉల్లిపాయలు వేసి కొంచెం చిన్న మంట మీద మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయ్యాలి. మళ్ళీ అడుగంటిద్ది కదా, బాగోదు కదా. కోడిగుడ్లు, ములక్కాయ, టమాటా ఇగురులాగా వండేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే పచ్చివాసన పోయిద్దండి, ఉల్లిపాయలు కూడా మగ్గుతాయి. ఈ పక్కన అన్నం కూడా పెట్టేస్తున్నాను, తొందరగా పని అయిపోతుంది. ఉల్లిపాయలు మగ్గేసాక ములక్కాయలు కొంచెం మగ్గనిస్తాను. మగ్గనిచ్చాక టమాటాలు వేసేస్తానండి, 2 మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఇందాక చెప్పాను, ఉల్లిపాయలు మగ్గాక ములక్కాయలు వేయాలి. ములక్కాయలు కొంచెం మగ్గాక టమాటాలు వేయాలి. గుడ్డు, ములక్కాయ, టమాటా ఇగురు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ములక్కాయలు వేసాను, మగ్గని ఇస్తున్నానండి కొంచెం ములక్కాయలు. పక్కన అన్నం పెట్టేశాను. మక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మక్క నన్ను కూర వండమంది, మనవడితో ఆడుకుంటాను. మా టిఫిన్ వచ్చి పొద్దున్నే ఇడ్లీ అండి. బాబు వచ్చాడు, మనవడ కోసం ఇడ్లీ వేసామండి. తగినంత కల్లుప్పు వేసుకోవాలి.
తగినంత కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. సాల్ట్ కన్నా కొంచెం కల్లుప్పు టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నానండి. మీరు తగినంత వేసుకోండి. చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు కదండి, అందుకని. కొంచెం ఉప్పు వేసామనుకోండి ములక్కాయలు కొంచెం మగ్గుతాయి, తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసాను, పసుపు, పసుపు యాంటీబయాటిక్ మనం చూసి తగినంత వేసుకోవాలి, సరిపడా. ఉప్పు వేసుకున్నాం అనుకోండి కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఎగరేస్తే ఇంకా మంచిది. నాకు ఎగరేయడం రాదు కాబట్టి గరిటెతో కలుపుతాను. అది సంగతి. అంటే డౌట్లు వస్తాయి కదా, ములకాయ చితికిద్దేమో, ఓ కలిపేస్తున్నారు అంటారు. కానీ నాకు ఎగరేయడం రాదు కాబట్టి గరిటెతో కలుపుతున్నాను. అదండి. ఈ పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. వాతావరణం చల్లగా ఉందని కండ్లు తీసుకొచ్చారండి మా బావగారు. అందరూ ఇష్టపడి తింటాము. స్వీట్ కార్న్ అండి, హెల్త్ కి కూడా చాలా మంచిది. ములక్కాయలు వేసాను కదండి, ములక్కాయలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు టమాటాలు వేసేస్తాం. టమాటాలు వేసాక కొంచెం మగ్గాక కారం వేస్తాం. కొంచెం ములక్కాయలు ఉడకాలి కాబట్టి, గుజ్జు గుజ్జుగా రావాలి కాబట్టి, కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి నేను నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకోగానే కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యాక దించేయడం అయిపోయింది. గుడ్లేసేస్తున్నానండి. గుడ్లేస్తే గుడ్లకి ఉప్పు కారం అన్నీ పడతాయండి. గుడ్లేసేస్తాను. గుడ్లేసి సన్న మంట మీద మగ్గబెట్టామనుకోండి కొంచెం ఉప్పు కారం పట్టిద్ది. వంట చేసుకుంటూ ఉప్పు కారం కాకుండా అలా కూడా చెప్పచ్చు. షార్ట్లో నిమిషంలో చెప్పేవచ్చు చిన్నగా. ఇవాళ ఒక మాట. కూరండి ఇలా దగ్గర పడ్డాక ఆపేసుకోవాలండి. గుజ్జు గుజ్జుగా అయిపోయాక కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని అయిపోద్దండి. సింపుల్గా ఉంటుంది. కలుపుకోవడానికి కూడా గుజ్జు వస్తుందండి, బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. హాయ్ అండి, నా యాంకరింగ్ బాగుందా లేదా చెప్పండి. కారం వేస్తున్నానండి, సరిపడా వేస్తాను. నేను 2.5 వేస్తాను.